హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకుముందు వీడియోలో మనం బేసిక్ చైన్ స్టిచ్ నేర్చుకున్నాం కదా, అది ఫార్వర్డ్ డైరెక్షన్. అంటే మనం కూర్చున్న డైరెక్షన్కి ఆపోజిట్లో అనమాట, మనం కూర్చున్న వైపుకి ఆపోజిట్లో కుట్టడం నేర్చుకున్నాము. ఇది బేసిక్ చైన్ స్టిచ్ అంటారు. ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే చూసారు కదా, ముందుకు కుడతామన్నమాట. మనం కూర్చున్న వైపుకి ఆపోజిట్, అంటే మనం కూర్చున్న దానికన్నా ముందుకు వైపుకి కుడతాము. ఈ విధంగా అనమాట. దీన్ని ఫార్వర్డ్ డైరెక్షన్ అంటారు. ఇది కుట్టినప్పుడు మనం నీడిల్ ఏ విధంగా తిప్పాలి, ఏ విధంగా ముక్కు ఎటువైపు దించాలి, ఇవన్నీ కూడా ముందు వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనమాట, వెనక వైపుకి. అంటే మనం కూర్చున్న డైరెక్షన్ వైపు కుట్టడం నేర్చుకుందాం. ఇది సేమా అంటే ఒకటే అండి, చైన్ స్టిచ్చే. ఈ స్టిచ్కి మనం ఇక్కడ కూర్చుంటాం, ఇక్కడ స్టార్ట్ చేస్తాం, ఫార్వర్డ్ డైరెక్షన్లో కుడతాం అనమాట. నేను యారో వేస్తున్నాం కదా, అటువైపు చైన్ స్టిచ్ కుట్టుకుంటూ వెళ్తాం. అయితే ఈ స్టిచ్లో ఏంటంటే వెనక కుట్టినప్పుడు కూడా మనం ఇక్కడే కూర్చోవాలన్నమాట. మనం కూర్చున్న పొజిషన్ మారదు, కానీ రివర్స్ కుడతాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ అవుతుంది. వెనక వైపుకి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ కూర్చున్న డైరెక్షన్ని మార్చేస్తారనమాట. అంటే ఇటువైపు కూర్చున్న వాళ్ళు కుట్టడం రాక అటువైపు కూర్చుంటే అది ఫార్వర్డ్ అవుతుంది కదా, ఆ విధంగా అనమాట. కానీ ఎప్పుడు ఆ విధంగా చేయకూడదు. మగ్గం వర్క్ కుట్టినప్పుడు ఎప్పుడు కూడా మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడే కూర్చోవాలి. అక్కడే కూర్చుని మనం అన్ని యాంగిల్స్లో కుట్టడం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ విధంగా రౌండ్ కుట్టినప్పుడు ఏమవుతుందంటే ముందుకు కుట్టేస్తాము, మళ్ళీ వెనక్కి కుట్టాల్సి వస్తుంది. అలా వెనక్కి కుట్టాల్సి వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి లెగిసి అటువైపు కూర్చుని మళ్ళీ కుట్టేస్తారనమాట, ఈజీగా ఉంటుందని. లేదంటే ఫ్రేమ్ని రొటేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఫ్రేమ్ని రొటేట్ చేయడం, లేకపోతే మనం లెగిసి వేరే చోట కూర్చుని ఆ డైరెక్షన్లో కుట్టడం లాంటివి మగ్గం వర్క్ నేర్చుకున్నప్పుడు ప్రాక్టీస్ చేయకండి. మీరు కూర్చున్న చోటే ఉండాలి. అదేవిధంగా ఫ్రేమ్ కూడా మనం రొటేట్ చేయకుండా ఏ డైరెక్షన్ అయినా సరే మనం కుట్టేలా ప్రాక్టీస్ చేయాలి. మీరు కనుక అలా ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్గా మగ్గం వర్క్ నేర్చుకున్నట్టు. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలో ముందు వీడియోలో చెప్పాను కదా. ఫస్ట్ చైన్కి మనం థ్రెడ్ ఈ విధంగా పట్టుకుని 2 ఫింగర్స్తో ఈ విధంగా లాగాలి. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలన్నమాట. ఆ విధంగా పట్టుకుని ఫస్ట్ చైన్కి మాత్రమే లాగాలి. నెక్స్ట్ వచ్చేసి 2 ఫింగర్స్తో ఈ విధంగా పట్టుకుని చేస్తే సరిపోతుంది. ఎవరైనా వీడియో చూడకపోతే ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేసి నేర్చుకోండి. ఫార్వర్డ్ డైరెక్షన్ కుట్టినప్పుడు ముళ్ళు ఎప్పుడు కూడా కుట్టే డైరెక్షన్ వైపు దించాలని చెప్పాను కదా, అదేవిధంగా మనం దించుతాం. కింద దారం తగిలించి పైకి లేపినప్పుడు ఆపోజిట్ వైపు లేపాలన్నమాట. పైకి లేచినప్పటికి ఏమవుతుందంటే ఆ ముక్క అనేది మన వైపుకి వచ్చేస్తుంది. కుట్టే డైరెక్షన్ మనకు ఆపోజిట్ కాబట్టి దించేటప్పుడేమో అటువైపు ఉంటుంది, పైకి లేపేటప్పుడు రివర్స్లో వస్తుంది. సేమ్ టెక్నిక్ మనం ఈ వెనక కుట్టినప్పుడు కూడా చేస్తామన్నమాట. ఇది కూడా చైన్ స్టిచ్ అండి, కాకపోతే రివర్స్ కుట్టడం. సేమే కదా అది ఇది అనుకుంటారు, కానీ ఫార్వర్డ్ ప్రాక్టీస్ చేశాక మీకు బ్యాక్వర్డ్ కుట్టడం కొంచెం కష్టమవుతుంది. సో బ్యాక్వర్డ్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీరు అన్ని డైరెక్షన్లు కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను వెనక్కి కుడుతున్నాను కదా, ఇక్కడ స్టార్ట్ చేసాము, అందుకని చెప్పి అటువైపు పెట్టాం కదా. ఇప్పుడు వెనక్కి కుడుతున్నాం అంటే మన వైపు కుడుతున్నాం కాబట్టి కుట్టే వైపు ఎప్పుడు ముక్కు పెట్టుకోవాలి. సో మన వైపుకు ఉంది కాబట్టి ముక్కు డైరెక్షన్ కూడా మన వైపుకి పెట్టుకోవాలి. చూడండి, ముక్కు డైరెక్షన్ ఉంది కదా, ఇది మన వైపు ఉండాలన్నమాట. దించినప్పుడు మన వైపు ఉండాలి. నెక్స్ట్ దానికి దారం తగిలించి పైకి లేపినప్పుడు మనకి ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. వచ్చాక మళ్ళీ మన వైపుకి తిప్పేసుకోవాలి. దించినప్పుడు మన వైపుకు ఉండాలి కాబట్టి ఇప్పుడు మన వైపు తిప్పుకున్నాను. మన వైపు తిప్పుకుని కిందకి దించాక దారం తగిలించి పైకి లేపినప్పుడు మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. చూసారు కదా, ఆపోజిట్ డైరెక్షన్లో ముళ్ళు ఉంటుందన్నమాట, ముక్క అనేది. ఈ విధంగా మనం కుట్టుకోవాలి. ముందు ఫార్వర్డ్ డైరెక్షన్ కుట్టిన దానికి ఆపోజిట్లో ఉంటుందండి, ఇది ఆపోజిట్లో కుట్టాలన్నమాట. కింద దారం తగిలించడం కూడా ఆపోజిట్లో తగిలించాలి. అంటే కిందకి దించినప్పుడు మన వైపు ముక్కు ఉంది కాబట్టి ఆ ముక్కుకి మన వైపుకి తగ్గట్టుగా ఇటువైపు తిప్పడం జరుగుతుంది. కింద వైపు కూడా మనం హ్యాండ్ అనేది ఆ ముక్కు డైరెక్షన్ బట్టి తిప్పడం జరుగుతుంది. మీరు ఫార్వర్డ్ కుట్టినప్పుడు ఏంటంటే అటువైపు నుంచి తిప్పుతాము, బ్యాక్వర్డ్ కుట్టినప్పుడు ఇటువైపు నుంచి తిప్పుతాము, కుడి చేతి వైపు నుంచి తిప్పుతాము. మీకు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుందండి, మీకు అర్థమైపోతుంది. ఒకసారి క్లియర్గా చూడండి. దించినప్పుడేమో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎక్కడ కూర్చున్నా కూడా డైరెక్షన్ మార్చకూడదు, ఒక చోటే కూర్చోవాలి. మీరు ఏ డైరెక్షన్లో కుడుతున్నారో ముందుకు కుడితే ముందు వైపు ముక్కు దించాలి, వెనక వైపు కుడితే ముక్కు వెనక వైపు దించాలి.
రైట్ కుడితే రైట్, లెఫ్ట్ కుడితే లెఫ్ట్. మీరు ఏ డైరెక్షన్ కుడుతున్నారో మనం కిందకి ఫ్యాబ్రిక్ లోపలికి సూది దించేటప్పుడు మీరు ఏ డైరెక్షన్ అయితే కుడుతున్నారో ఆ డైరెక్షన్లోనే ముక్కు దించాలి. సూది దించాక దారం తగిలించి పైకి లేపినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పైకి లేపాలి. ఒకసారి పైకి లేపాక మళ్ళీ దించినప్పుడు ఏ డైరెక్షన్ కుడుతున్నారో ఆ డైరెక్షన్లో ముక్కు దించాలి. లేపినప్పుడేమో ఆపోజిట్లో ఉండాలి. మీరు ఇదే గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు చాలా ఈజీగా వస్తుందండి. అంతేగాని మనం లేచి వేరే డైరెక్షన్లో కుట్టినప్పుడు అక్కడ అటువైపు తిరిగి లేదా ఫ్రేమ్ తిప్పుతూ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు పర్ఫెక్ట్గా రాదు. మీరు కూర్చున్న చోట లేవకుండా మీరు ఎనీ డైరెక్షన్ కరెక్ట్గా కుట్టినట్టయితే మీరు పర్ఫెక్ట్గా మగ్గం వర్క్ నేర్చుకున్నట్టు. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ వీడియోలో నేను లెఫ్ట్ రైట్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చెప్తాను.